కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు సంపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో చివరి దాకా చూస్తేనే అసలుకి అర్థమవుతుంది. గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. అంటే ఈ నెల మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అని. కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆరోగ్య మెరుగుదల మరియు ఇప్పటికే ఉన్న అనారోగ్య సమస్యల నుండి అయితే ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా ఆదాయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల అయితే ఉంటుంది. సంపాదన అంతా మీరు పోగు చేయడం స్టార్ట్ అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంలో విజయం అవుతుంది. మీకు అదృష్టం యొక్క మద్దతు జీవితంలోని వివిధ అంశాల్లో విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంది. మీకు కెరీర్ చూసుకుంటే ఆశించిన సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి. ఉద్యోగ పరిస్థితుల్లో మార్పు ఉండవచ్చు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు ప్రభుత్వ రంగాల్లో ప్రయోజనాలు అయితే పొందుతారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి కేంద్రీకరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యా విషయాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ కృషిని విశ్వసించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. కుటుంబ జీవితంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ అయితే ఉంటుంది. వివాహిత వ్యక్తులకు నెల సగటుగా ఉంటుంది. సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడం చాలా మంచిది. ఇక కుటుంబ జీవితం గురించి తీసుకుంటే కుటుంబ జీవితం అనుకూలంగా ఉన్నప్పటికీ రెండో ఇంట్లో రాహు ఉండటం వలన కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూసే బదులు మీ కుటుంబ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మెరుగైన చర్యలు మీరే తీసుకోండి. రాహువు నెలలో మీ రెండో ఇంట్లో ఉంటారు. ప్రారంభంలో శుక్రుడు 8వ ఇంటి నుండి 2వ ఇంటిని ప్రభావితం చేస్తాడు. సవాళ్ళను ఎదుర్కొంటారు. సెప్టెంబర్ 16న సూర్యుడు కన్యా రాశికి పరివర్తన చెందుతాడు. ఇది 2వ ఇంటి ప్రభావితం చేస్తుందన్నమాట. రాహువు, కేతువు మరియు సూర్యుని యొక్క మిశ్రమ ప్రభావం మీ జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులను తీసుకురావచ్చు. వారి తప్పుల వల్ల కాదు, బహుశా అపార్థాల వల్ల కూడా గొడవలు అవుతాయి. కుటుంబంలో శాంతి కోసం అయితే మీరు పోరాడాలి బాగా. 2వ ఇంటిని పాలించే బృహస్పతి 4వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందండి. ఇంట్లో సామరస్యం, సంతోషం పెంపొందించడంలో దృష్టి పెట్టండి. ఫస్ట్ మీరు సెప్టెంబర్ 18న 9వ ఇంట్లో ప్రవేశించిన శుక్రుడు కుటుంబ ఆనందాన్ని అయితే పెంచుతాడు. మీరు కుటుంబ యాత్రను కూడా ప్రారంభించవచ్చు. సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించి సభ్యులందరిలోనూ ప్రేమను పెంపొందించవచ్చు. తోబుట్టువులతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. వాళ్ళు ప్రగాఢమైన ఆప్యాయతను కూడా మేమే చూపిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాల గురించి చూసుకుంటే కెరియర్లో విజయం సాధించడానికి సెప్టెంబర్ అనుకూలంగా ఉంటుంది. మీకు పోటీల్లో పాల్గొనడానికి, మీ ప్రత్యర్థులపై విజయం సాధించడానికి మరియు కెరీర్లో వృద్ధిని పొందడానికి మంచి అవకాశం ఇది. అయితే మీరు ఎక్కువగా విశ్వసించే వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి మీరు విజయం సాధించే ముందు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు. మిమ్మల్ని మీరే నమ్మండి. ఇంకా వ్యాపార విషయానికి వస్తే సెప్టెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే ఇతర రాష్ట్రాలు లేదా దేశాల ద్వారా లాభాలు అయితే వస్తాయి. మీకు సొంత ఊరు మరియు తెలిసిన ప్రదేశాలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అయితే నష్టాలు మరియు పతనాలు అయితే కలిగిస్తాయండి. కాబట్టి మీరు సాధారణ కార్యకలాపాలు అయితే నిర్వహించుకోండి. ఆర్థిక నష్టాలు నివారించడానికి సంపద అభివృద్ధి కార్యకలాపాల కోసం మీ లాభాలను పెట్టుబడి పెట్టండి. వ్యాపారంలో అప్పులు పెరుగుతాయి మీకు. కాబట్టి మీ ఖర్చులు అయితే నియంత్రించుకోండి. వ్యాపారంలో పతనాలను నివారించడానికి పెట్టుబడి ప్రణాళికలను వాయిదా వేసుకోండి. కొత్తగా పెట్టుబడులు ఏం పెట్టవద్దు. ఆర్థిక స్థితి చూసుకుంటే నెలలో మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. 2వ ఇంటిని పాలించే బృహస్పతి 4వ ఇంట్లో ఉంటాడు. 8, 10 మరియు 12 స్థానాలపై తన దృష్టి ప్రభావాన్ని చూపుతాడు. కాబట్టి ఖర్చులు చేయడానికి బాగా ప్రోత్సాహం ఇప్పిస్తాడనమాట. అదే సమయంలో ఈ నెలలో 2వ ఇంట్లో రాహు ఉండటం వలన సంపద అయితే వస్తుంది. మీకు డబ్బు అయితే వస్తుంది. వినూత్న ఆర్థిక వ్యూహాలను ఆలోచిస్తున్నప్పుడు డబ్బు ఆదా చేయడానికి మార్గాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మీకు ముఖ్యంగా కుజుడు మొత్తం నెలలో 5వ ఇంట్లో ఉంటాడు. 11వ ఇంటిపై 7వ దృష్టి ఉంటుంది. ఆదాయ పెరుగుదలను కూడా సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ప్రారంభంలో 6వ ఇంట్లో ఉన్న బుధుడు 12వ ఇంటిపై దృష్టి ఉంటాడు. ఖర్చులు కలిగి ఉంటాడనమాట అతను. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ 4న 7వ ఇంటికి మారటంతో అది ఖర్చుపై నియంత్రణ పొందవచ్చు. నెల తర్వాత బుధుడు మరియు సూర్యుడు 8వ ఇంట్లో ఉంటారు. వివేకవంతమైన పెట్టుబడి నిర్ణయాలు జాగ్రత్తగా పరిశీలించి ఆలోచించి
పెట్టుబడి పెట్టుకోండి. సెప్టెంబర్ 18న 9వ ఇంట్లో ప్రవేశించిన శుక్రుడు మీ అదృష్టాన్ని అయితే బలపరుస్తాడు. మీ ఆర్థిక పరిస్థితిని స్థిరీకరించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తాడనమాట. ఇక ఆరోగ్య విషయానికి వస్తే సెప్టెంబర్ 16 వరకు శని తిరోగమన స్థితిలో ఉండటంతో ఈ మాసం ఆరోగ్యం ఒడిదుడుకులతో ఉంటుంది. ఈ పరిస్థితి మీ కార్యాలయంలో పని ఒత్తిడి, అలసటకు కూడా దారితీస్తుంది. నెల ప్రారంభంలో బుధుడు 6వ ఇంట్లో ఉంటాడు, శుక్రుడు 8వ ఇంట్లో కేతువుతో ఉంటాడు, సూర్యుడు 7వ ఇంట్లో ఉంటాడు. ఇది ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది అనమాట. అందువలన నెల మొదటి సగం మరియు సవాలుగా ఉంటుంది. మీకు కడుపుకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి. గుండె సమస్యలు ఉన్న వారికి అదనపు జాగ్రత్త చాలా అవసరం. సమస్యలు తగ్గించడానికి మీరు హెల్తీ ఫుడ్ మరియు అధిక వినియోగం నుండి దూరంగా ఉండండి. మరియు మీ ఆహారంలో సమతుల్యత, ప్రోటీన్ తీసుకోవడం చాలా మంచిది. మీరు జాగ్రత్తగా అయితే ఉండండి ఆహార విషయంలో. ఇక ప్రేమ, వ్యక్తిగత విషయాన్ని చూసుకుంటే పరిశీలిస్తే ప్రేమ సంబంధంలో విజయం సాధించే అవకాశాలు ఉంది. అయినప్పటికీ మీ ప్రియమైన వారి అవసరాలను తీర్చడానికి మీరు చాలా పోరాడాలన్నమాట. ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మీ ప్రియమైన వ్యక్తి యొక్క పాత్ర మీ పాత్రకు విరుద్ధంగా అయితే ఉంటుంది. ఇది చాలా మానసిక ఆందోళన కలిగిస్తుంది. మీకు మీ శాంతిని కోల్పోయేలా కూడా చూస్తుంది. మీరు హ్యాపీగా ఉంటారనమాట. మీ భాగస్వామి, వారి స్నేహితులు మరియు పెద్దల మాటలను వినవచ్చు, మిమ్మల్ని పరీక్షించవచ్చు కూడా. ఇది మిమ్మల్ని చాలా రకాలుగా బాధపెడుతుంది. కానీ మీ సంబంధాన్ని ముగించడం కష్టం. మీరు మీ భాగస్వామికి ఆశ్చర్యాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తే మీ భాగస్వామి మీరు చేసిన పనులను తక్కువగా అంచనా వేస్తుంది. ఇది మీరు శాంతిని కోల్పోయేలా చేస్తుంది. మీ భాగస్వామి ఇతరులతో ఎక్కువ సమయం గడపవచ్చు, మిమ్మల్ని కలవకుండా ఉండేందుకు ప్రయత్నించవచ్చు కూడా. ఇది మీకు మానసిక ఒత్తిడిని అయితే చాలా పెంచుతుంది. అందుకని ప్రేమ విషయంలో కానీ భాగస్వామి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే పాఠశాల విద్యార్థులు అభివృద్ధికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు. వారు నేర్చుకునేందుకు కష్టపడుతున్నప్పటికీ కుటుంబ సభ్యులు మరియు ఉపాధ్యాయుల మద్దతు ద్వారా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఉపాధ్యాయులతో సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇది విద్యాభివృద్ధిలో ఇబ్బందులు కలిగిస్తుంది. కొంతమందికి ఇతరుల తప్పిదాల వల్ల న్యాయపరమైన సమస్యలు కూడా వస్తాయి వాళ్ళకి. అందుకని విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలు: ప్రతిరోజు శనిదేవుడి మంత్రాన్ని జపించండి. బుధవారం నాడు మీ చేతులతో ఆవుకి పచ్చి శనగపప్పు తినిపించండి, లేదా పచ్చగడ్డ తినిపించండి. మహాలక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి. శుక్రవారం పూట ఎర్రమందాల పువ్వులు సమర్పించండి. ప్రతి శని మంగళవారాల్లో సుందరకాండ పారాయణం చేయడానికి మీరు సమయం కేటాయించగలిగితే మీరు చాలా మంచిది. సుందరకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుని ఆరాధించడం మర్చిపోవద్దు. కనీసం వినటానికైనా ప్రయత్నించండి. శనివారం నాడు కుక్కకు ఆహారం అందించండి. పేద ప్రజలు ఆకలి తీర్చడం లాంటివి చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవచ్చు. మీరు శనిదేవుడు పరమేశ్వరుని తన గురువుగా భావిస్తాడు. రోజు పూజించేటప్పుడు శని స్తోత్రంతో పాటు మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా జపించడం చాలా మంచిది. మీకు ఇలా చేయడం ద్వారా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ సమర్థవంతంగా జయించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయం కాబట్టి మీరు మటుకు మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. మీకు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసేయండి.